ఎక్సర్సైజ్ 2.3లోని క్వశ్చన్స్ చూద్దాము. సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్‌లో, ఆర్‌హెచ్‌ఎస్‌లో బోత్ సైడ్స్‌లో వేరియబుల్ ఉంటుందన్నమాట. ఈ వేరియబుల్‌ను ఆర్‌హెచ్‌ఎస్‌కి గానీ, ఎల్‌హెచ్‌ఎస్‌కి గానీ ట్రాన్స్‌పోజ్ చేసి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. సాల్వ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్సర్సైజ్ 2.3లో టోటల్‌గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 14 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ 7x - 5 = 2x. ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్‌లో 7x ఉంది, ఆర్‌హెచ్‌ఎస్‌లో 2x ఉంది. మనం ఈ 2xని ఎల్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ 2x ఉంది కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేసినట్లయితే -2x అవుతుంది. అలాగే ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్న -5ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేస్తే +5 అవుతుంది. 7xలోంచి 2x సబ్ట్రాక్ట్ చేస్తే 5x. 5x = 5. ఇక్కడ xకి 5 మల్టిప్లికేషన్లో ఉంది. 5ని ఆర్‌హెచ్‌ఎస్‌లో ట్రాన్స్‌పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో x = 5/5. 5 1 జా 5 1 జా x = 1. సెకండ్ ప్రాబ్లం 5x - 12 = 2x - 6. ఎల్‌హెచ్‌ఎస్‌లో 5x ఉంది, ఆర్‌హెచ్‌ఎస్‌లో 2x ఉంది. సో x వేరియబుల్ని ఎల్‌హెచ్‌ఎస్‌కు ట్రాన్స్‌పోజ్ చేద్దాము. ఇక్కడ +2xను ఎల్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేస్తే -2x అవుతుంది. -12ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేసినట్లయితే +12 అవుతుంది. సో 5x - 2x = -6 + 12. 5xలోంచి 2xని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 3x. +12 - 6 = 6. 12లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 3 మల్టిప్లికేషన్లో ఉంది xకి. సో ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేస్తుంది. 6/3. 3 1 జా 3 2 జా. సో x = 2. థర్డ్ ప్రాబ్లం 7p - 3 = 3p + 8. ఈ 3pని ఎల్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేద్దాము. -3ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేద్దాం. అప్పుడు +3p ఎల్‌హెచ్‌ఎస్‌లోకి వచ్చేస్తే -3p అవుతుంది. +3ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేస్తే -3ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేస్తే +3 అవుతుంది. సో 7p - 3p. 8 ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉంది ఆల్రెడీ. 8 + 3. 7pలోంచి 3p సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 4p అవుతుంది. 4p = 8 + 3 11. 4 అనేది pకి మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేసింది కాబట్టి p = 11/4. ఫోర్త్ ప్రాబ్లం 8m + 9 = 7m + 8. ఇక్కడ 7mని ఎల్‌హెచ్‌ఎస్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేద్దాము. +9ని ఆర్‌హెచ్‌ఎస్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేద్దాము. +7m ఉంది కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేస్తే -7m అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది. +9ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేస్తే -9 అవుతుంది. 8m - 7m = 8 - 9. 8mలోంచి 7mని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే m. 8 - 9 = -1. m = -1. ఫిఫ్త్ ప్రాబ్లం 7z + 13 = 2z + 4. 7z ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉంది. 2zని ఎల్‌హెచ్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేద్దాము. +4 ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉంది. +13ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేద్దాము. అప్పుడు +2zని ఎల్‌హెచ్‌ఎస్‌లో ట్రాన్స్‌పోజ్ చేస్తే -2z అవుతుంది. +13ని ఆర్‌హెచ్‌ఎస్‌కి ట్రాన్స్‌పోజ్ చేస్తే -13 అవుతుంది. 7z - 2z = 4 - 13. 7zలోంచి 2z సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 5z వస్తుంది. 4 - 13 = -9. ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్లో ఉంది zకి. ఆర్‌హెచ్‌ఎస్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. దేర్‌ఫోర్ z = -9/5. సిక్స్త్ ప్రాబ్లం 9y + 5 = 15y - 1. ఇక్కడ y వేరియబుల్. ఆర్‌హెచ్‌ఎస్‌లో ఉన్న 15yని ఎల్‌హెచ్‌ఎస్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేద్దాము. ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్న +5ని ఆర్‌హెచ్‌ఎస్‌లోకి ట్రాన్స్‌పోజ్ చేస్తే 9y - 15y = -1 - 5. 9y - 15y is -6y, which is equal to -1 - 5 is equal to -6.
-6 వైకి మల్టిప్లికేషన్లో ఉంది. ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వచ్చేసింది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు -6/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. y ఈజ్ 1. 7th ప్రాబ్లం 3x + 4 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ అంటే 5 బ్రాకెట్ ఉంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నట్టు x - 2. సో 3x + 4 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ బ్రాకెట్ను మనము విడదీసే ప్రయత్నం చేద్దాము. 5 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 2 5 2 = 10. 5xని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాము. 4ని ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాము. అప్పుడు 3x ఇక్కడ ప్లస్ 5x ఉంది -5x అవుతుంది. ఇక్కడ -10 ఉంది, ఇది ఇటు వెళ్తే -4 అవుతుంది. 3x - 5x ఈజ్ -2x విచ్ ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్లే ఒక దగ్గర యాడ్ చేస్తాము -14. సో మైనస్ మైనస్ క్యాన్సల్ అయినట్లయితే 2x ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. ఎక్స్కి 2 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో 14/2 2 1 = 2 7 x ఈజ్ ఈక్వల్ టు 7. 8th ప్రాబ్లం 3 బ్రాకెట్ t - 3 ఈజ్ ఈక్వల్ టు 5 బ్రాకెట్ 2t - 1 అంటే t - 3ని 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నట్లు, 2t - 1ని 5తో మల్టిప్లై చేస్తున్నట్లు. సో 3 ఇంటూ t 3t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 = 9 5 2 = 10t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1 = 5 3t 10tని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే -10t విచ్ ఈజ్ ఈక్వల్ టు -5 -9ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే +9 3t - 10t ఈజ్ ఈక్వల్ టు -7t విచ్ ఈజ్ ఈక్వల్ టు -5 + 9 ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు 4/-7 మైనస్ డినామినేటర్కి ఉన్నా కూడా న్యూమరేటర్కి పెట్టవచ్చు. సో t ఈజ్ ఈక్వల్ టు -4/7. 9th క్వశ్చన్ 5 బ్రాకెట్ అంటే 5 p - 3ని 5తో మల్టిప్లై చేయాలి అండ్ p - 2ని 3తో మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ p 5p ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 = 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ p 3p ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 = 6. p టర్మ్ని వేరియబుల్ p ఉంది కదా, ఇక్కడ దీన్ని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఆల్రెడీ 5p ఉంది, ప్లస్ 3pని ట్రాన్స్పోజ్ చేస్తే -3p అవుతుంది. ఆర్హెచ్ఎస్లో -6 ఉంది, ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి -15ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే +15 అవుతుంది. 5p - 3p ఈజ్ ఈక్వల్ టు 2p. 15లో 6ని సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ pకి మల్టిప్లికేషన్లో 2 ఉంది, మనకు p కావాలి కాబట్టి 2ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 9/2 అవుతుంది. 10th క్వశ్చన్ z+3ని 5తో మల్టిప్లికేషన్ చేయాలి అండ్ 2z + 1ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 ఇంటూ z 5z ప్లస్ 5 3 = 15 4 2 = 8z ప్లస్ 4 1 = 4. ఈ 8zని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్లో 5z ఉంది, 5z - 8z ఆర్హెచ్ఎస్లో 4 ఉంది. ఈ 15ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 4 - 15 5z - 8z ఈజ్ -3z which is equal to 4 - 15 is -11. Therefore z is equal to -3 మల్టిప్లికేషన్లో ఉంది zకి, ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే అది డివిజన్లోకి వచ్చేస్తుంది. -11/-3 మైనస్ మైనస్ క్యాన్సల్ చేసినట్లయితే z is equal to 11/3. 11th క్వశ్చన్ x - 1ని 15తో మల్టిప్లై చేయాలి, x + 3ని 4తో మల్టిప్లై చేయాలి అండ్ 7 + xని 2తో మల్టిప్లై చేయాలి. సో 15 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -15 ఇంటూ ఎక్స్ ఈజ్ 15x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 1 = 15 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 4 3 = 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 7 = 14 2 ఇంటూ ఎక్స్ ఈజ్ 2x. ఎక్స్ టర్మ్స్ అన్నిటినీ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేద్దాము. 15x + 4x ఈజ్ 19x -15 + 12 ఈజ్ -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 + 2x.
ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి 2xని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేద్దాము. 19x మైనస్ 2x, ఇక్కడ ఉన్న -3ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 14 ప్లస్ 3 అవుతుంది. 19x minus 2x is 17x, which is equal to 14 plus 3 is equal to 17. x is equal to, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, 17 ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 17/17, therefore 17 1 ja 17 1 ja, so x is equal to 1. 12th క్వశ్చన్. 5z minus 7ని 3తో మల్టిప్లై చేయాలి. 9z minus 11ని 2తో మల్టిప్లై చేయాలి. సో 8z minus 7ని 4తో మల్టిప్లై చేయాలి. చూద్దాం. 3 5 15z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 7 21 ప్లస్ 2 9 18z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 11 22 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 8 32z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 7 28 మైనస్ 11. z టర్మ్స్ అన్నింటినీ ఒక దగ్గర యాడ్ చేద్దాము. 15z ప్లస్ 18z ఈజ్ ఈక్వల్ టు 32z మైనస్ 21 మైనస్ 22, రెండు మైనస్లే యాడ్ చేస్తే మైనస్ 43 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 32z మైనస్ 28 మైనస్ 11 ఈజ్ మైనస్ 39. 32, ఈ 32zని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 32z అవుతుంది. ఎల్హెచ్ఎస్లో ఆల్రెడీ 32z ఉంది. 32z మైనస్ 33z మైనస్ 32z ఈజ్ ఈక్వల్ టు, ఆర్హెచ్ఎస్లో మైనస్ 39 ఉంది, ఎల్హెచ్ఎస్లో ఉన్న మైనస్ 43ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 43 అవుతుంది. దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు 43లోంచి 39 సబ్ట్రాక్ట్ చేస్తే 4, z ఈజ్ ఈక్వల్ టు 4. 13th వన్. x మైనస్ 3ని 8తో మల్టిప్లై చేయాలి. 6 మైనస్ 2xని మైనస్తో మల్టిప్లై చేయాలి. x ప్లస్ 2ని 2తో మల్టిప్లై చేయాలి. 5 మైనస్ xని 5తో మల్టిప్లై చేయాలి. సో 8 ఇంటూ x 8x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 3 జా 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x 2x 2 2 జా 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 5 జా 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ 8x ప్లస్ 2x ఈజ్ 10x మైనస్ 24 మైనస్ 6 మైనస్ 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5x 7x మైనస్ 25 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. 7xని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేయాలి. మైనస్ 30ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 10x మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21 ప్లస్ 30 అవుతుంది. 10xలోంచి 7x సబ్ట్రాక్ట్ చేస్తే 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 30లోంచి 21ని సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ ఎక్స్కి మల్టిప్లికేషన్లో 3 ఉంది, దీన్ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/3, 3 1 జా 3 3 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. 14th క్వశ్చన్. n-4ని 3తో మల్టిప్లై చేయాలి. 4n మైనస్ 5ని 2తో మల్టిప్లై చేయాలి. n+2ని 5తో మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ n 3n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 జా 12 ప్లస్ 2 4 జా 8n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 జా 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ n 5n 5 2 జా 10 ప్లస్ 16. 3nని 8nని యాడ్ చేసినట్లయితే 11n వస్తుంది. మైనస్ 12 మైనస్ 10ని యాడ్ చేసినట్లయితే మైనస్ 22 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5n 10 ప్లస్ 16 ఈజ్ 26. 5nని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేద్దాము. మైనస్ 22ని ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 11n మైనస్ 5n ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ 22. 11nలోంచి 5nని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 6n వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు 48. ఎన్కి మల్టిప్లికేషన్లో 6 ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే డివిజన్లోకి వస్తుంది. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 48/6, 6 1 జా 6 8 జా విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. n ఈజ్ ఈక్వల్ టు 8.